ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఐసోకోరిక్ ప్రాసెస్ అండ్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ అంటే ఏం తెలుసమ్మా? వాల్యూమ్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండడం, దాన్ని ఐసోకోరిక్ అని అంటారు. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉండే ఒక ప్రాసెస్ ని ఐసోకోరిక్ అంటారు. సో కెన్ డన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈస్ ఎ ప్రాసెస్ దట్ ప్లేక్స్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ సిస్టమ్. ఎగ్జాంపుల్, హీట్ ఈస్ యాడెడ్ టు ది గ్యాస్ ఎన్క్లోజ్డ్ సిలిండర్ హ్యావింగ్ రిజిడ్ వాల్స్ అండ్ ఫిక్స్డ్ రిగిడ్ వాల్స్ అండ్ ఫిక్స్డ్ పిస్టన్. ఓకేనా? ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ యొక్క గ్యాస్ వాల్యూమ్ ఎప్పటికీ మారదనమాట, ఎప్పుడు ఒకేలాగా ఉంటది. సో గ్యాస్ పెరగదు, అలాగని గ్యాస్ తగ్గదు, కానీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మాత్రం చేంజ్ చేయొచ్చు. ఓకేనా? చేంజ్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్, సిలిండర్ లో ఏముంటది? గ్యాస్ అనేది ఉంటది. సో గోడలు ప్లస్ ఈ యొక్క పిస్టన్స్ అనేవి కదలవు. పిస్టన్ అంటే ఏంటి? దీని అంటారు పిస్టన్ అని. ఓకేనమ్మా? ఈ పిస్టన్ అనేది ఏంటి? సాలిడ్ అండ్ మూవబుల్ పార్ట్ అనమాట పిస్టన్ అనేది. ఓకేనమ్మా? సిలిండర్ లో గ్యాస్ ఉంటది, గోడలు ప్లస్ పిస్టన్ అనేది కదలవు. సో ఈ గ్యాస్ ను వేడి చేస్తే ఏమవుతుంది? టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో టెంపరేచర్ పెరుగుతుంది, ప్రెషర్ అనేది పెరుగుతుంది గ్యాస్ ని వేడి చేస్తే, కానీ వాల్యూమ్ మాత్రం ఎప్పటికీ మారదు. సో అదే ఐసోకోరిక్ ప్రాసెస్ అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏమీ లేదు, ఉష్ణోగ్రత పెరగడం, టెంపరేచర్ పెరగడం, ప్రెషర్ పెరగడం, కానీ వాల్యూమ్ మాత్రం పెరగకపోవడం, అంతే ఐసోకోరిక్ ప్రాసెస్. సో ఒక మాటలో చెప్పాలంటే వాల్యూమ్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటది. సో ఆ స్థిరంగా ఉండే ప్రాసెస్ ని ఐసోకోరిక్ ప్రాసెస్ అని అంటారు, అంతే. నెక్స్ట్, ఐసోబారిక్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ దట్ ప్లేక్స్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ సిస్టమ్, హీటింగ్ ఆఫ్ వాటర్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అక్కడేమో కాన్స్టెంట్ వాల్యూమ్ ఉంటది, ఐసోబారిక్ లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటది అనమాట. ఎప్పుడు ప్రెషర్ అనేది ఒకేలాగా ఉంటది. సో ప్రెషర్ ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఓకేనమ్మా? అదే ఐసోబారిక్ ప్రాసెస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఐసోబారిక్ ప్రాసెస్ లో ప్రెషర్ ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒకేలా ఉంటది, కానీ టెంపరేచర్ మారుతుంది, వాల్యూమ్ కూడా మారుతుంది. ఎగ్జాంపుల్, హీటింగ్ ఆఫ్ వాటర్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అప్పుడు వాటర్ అనేది హీట్ అవుతుంది. సో అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కానీ ప్రెషర్ మాత్రం సమానంగా ఉంటది. సో దాన్నే ఐసోబారిక్ అంటారు. ఐసోబారిక్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అంతే, సింపుల్. ఓకేనమ్మా? డన్. సో హీటింగ్ ఆఫ్ వాటర్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్. మళ్ళీ చెప్తాను చూడమ్మా, వాటర్ ని హీట్ చేయడం. ఎప్పుడైతే వాటర్ ని హీట్ చేస్తామో అప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ అలాగే ఉండిపోద్ది. ఓకేనమ్మా? అంతే.